అబద్ధం చెప్తావు? నీది భాయ్, నీ చెప్పేది అబద్ధం కాదు భాయ్. అమ్మ చచ్చిపోయింది. ఇంటి నిండా బంధువులు, అంతా ఖర్చే. అందుకే ఇవ్వలేకపోయాను భయ్యా. అవును అబ్దుల్ భయ్యా, పాపం సుబ్బారావు పిల్లలు కలవాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ మాట ముందు చెప్పి ఏడవలేకపోయావు. బేవకూఫ్ కా బచ్చా. జా ఠైరో. అమ్మా దినం ఎప్పుడు చేస్తున్నావు? వచ్చే శుక్రవారం. లో అమ్మా దినం బాగా చెయ్యి. అలాగే భయ్యా. మాకి ఇంటికి వస్తాం. అమ్మా ప్రసాదం మాకి కొంచెం పెట్టు. దీనికి వడ్డీ అక్కర్లేదు, అస్సలు ఇస్తే బస్. జా. నమస్కారం భయ్యా, నమస్కారం. అబ్దుల్ భాయ్, డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళనే చూస్తున్నావు, కానీ నువ్వు డబ్బుతో వడ్డీ వ్యాపారం చేసే మనుషుల్లో కూడా మానవత్వంగా నిరూపించావు. అభినందిస్తున్నావు. సూపర్వైజర్ బాబు గారు, మా అబ్దుల్ భయ్యా మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డ వాళ్ళకి చెడ్డవాడు. అప్పు తీసుకొని నిజంగా ఇవ్వలేకపోతే వదిలేస్తాడు. మోసం చేయాలని చూసారో పీకలి కత్తిరించేస్తాడు. సూపర్వైజర్ బాబు గారు, నేను ఇంటికి వెళ్ళాలి. రేషన్ కొట్టుకెళ్ళి రేషన్ కొనుక్కోవాలి. నన్ను వదిలిపెట్టండి బాబు, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. అలాగే అబ్దుల్ భాయ్, ఆ ముసలతను ఎవరు? తులసికి అతని సంబంధం ఏంటి? అతను చూడగానే గజగజలాడిపోతే ఎందుకు అలా పరిగెత్తింది? కారణం ఏంటి? ఆడపిల్ల కదా భాయ్, అందుకే ఏదో భయం. ఎవరి బ్రతుకులు వాళ్ళవి, ఎవరి భయాలు వాళ్ళవి. అబ్బబ్బబ్బా, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటయ్యా, పాల సీసాల పాలైపోయా? లేదమ్మా, ఆకలేచి ఏడుస్తా ఉంటే పాలు పట్టబోయా. అవి చేద్దామని చేయిదారి సీసాగా అంత పగిలిపోయింది. ముందాడి పాలవు చూడు. కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదయ్యా. సీసా 3 రూపాయలు, పాలేమో 1 రూపాయి. అమ్మమ్మమ్మమ్మా, ఊరుకోనన్నా, ఊరుకోరా. ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో ఊరుకో. నా బాబు ఊరుకోనన్నా, ఏడవకనన్నా, ఊరుకోరా. తులసి, తండ్రి ఎవరు? ఎవరికి? నాకా? ఆ బిడ్డకి. ఆ మాట అడగడానికి నా తండ్రికే ధైర్యం లేకపోయింది. కన్న తండ్రి కాబట్టి ఆ మాట అడగడానికి ధైర్యం లేకపోయింది. అవును బాబు, బిడ్డ చేసిన పాపాన్ని ఏ తండ్రి మాత్రం ధైర్యం చేసి బయట పెట్టుకోగలడు? నా ప్రశ్న సమాధానం రాలేదు. ఇంత దగ్గరగా ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి మనిషి మీరే బాబు. అయితే చెప్పు. ఏం చెప్పమంటారు బాబు? ఆ రామాయణంలో సీతాదేవికి రాముడున్నాడు. ఆయనే రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని రక్షించుకున్నాడు. కానీ నా రామాయణంలో ఈ తులసికి రాముడు లేడు. 3 రావణాసురులు మాత్రం ఉన్నారు. ఎవరా 3? కోడు, గుడ్డ, కొంప. ఆ 3 రావణాసురులు కన్నబిడ్డే ఆ బిడ్డ. రోజు నా కోసం కాళ్ళేడ్చుకుంటూ వస్తాడే, అతనే మా నాన్న. ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒకరోజు ఫ్యార్ మిషన్లో పడి కాళ్ళు పోయాయి, ఉద్యోగం పోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు చేసినంత కాలం మాకు సాయం చేశారు. కానీ ఎన్నాళ్ళు? చివరికి మేమే మురికిపేటకు చేరుకున్నాం. మా పరిస్థితికి దయదలిచి ఇచ్చినంత కాలం కిరాణా కొట్లో మాకు అప్పులు ఇచ్చారు. తర్వాత అది కూడా మానేశారు. మేం వారం రోజులు పస్తులున్నాం. మా నాన్నకు ఒళ్ళు తెలియని జ్వరం. అది భరించలేక కొట్టువాణ్ణి బ్రతమాలుకోవడానికి పరిగెత్తాను. సుబ్బిశెట్టి గారు, సుబ్బిశెట్టి గారు, మా అయ్యకు 1 వారం రోజుల నుంచి జ్వరం. ఆకలితో అలమటించిపోతున్నాడు.
ఇంట్లో ఒట్టిపోయిన కుండలు తప్ప ఒక్క బియ్యం గింజలేదు. ఒక్క పావు సేరు బియ్యం ఇప్పించండి. కంచి కాచి మా అయ్య ప్రాణాలు నిలబెట్టుకుంటారు. ఇప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. గంజి సరే, యా అల్లా, కట్టుకోవడానికి ఒంటి మీద మంచి గుడ్డ కూడా లేదు. ఉంటున్న పాకి 3 నెలలు ఎద్దు పాకి, ఇంకా ఎంతకాలం వదిలేయాలో. ఇదిగో చిలకల జాక్సను, తిండి లేక అదేడుస్తుంటే మధ్యలో నీ గుడిసెల అద్దెకోలేమిటాయా? పళ్ళు రాల కొడతాను. యా అల్లా. ఇదిగో మూతకళ్ళ మస్తాను, ఇప్పుడు దానికి కావలసింది నీ కొట్లో గుడ్డలు కాదు, నా కొట్లో తిండి గింజలు. చూడు తులసమ్మా, లోపల గొడవంలో మంచి బియ్యం ఉన్నాయి. నీకెన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళు. లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. చీలక చక్కగా బోన్లు చిక్కింది, పదండి ఓ పట్టు పడదాం. ఏంటే కాసిన బియ్యమే తీసుకున్నావు? ఇంకా తీసుకో. చాలు బాబు. టైరు, నీకి అవసరం తీరిపోయింది, మరి మాకి అవసరం తీరాలిగా. ఏంటి బాబు? తులసి, ఏమీ తెలియనట్టు మాట్లాడమాక. చేరు బియ్యం ఊరికినే ఇచ్చేయడానికి నేను పిచ్చోడ్నా? మరి సొగసైన నీ అందం నంచుకుందామని లంచం ఇచ్చానంతే. ఆకలి వేసి కేకలేస్తే వాళ్ళ ముగ్గురు నా మీద పడి వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకున్నారు. నా కంచి నీళ్ళు, నా పోరి గుడిసె, నా చెరుగు పాతలు మాత్రం నాకు మిగిలే. ఏం బాబు, చాలా విచిత్రంగా ఉంది కదా ఈ తులసి రామాయణం. రాముడు లేని రామాయణం, ఒంటి తల రావణాసురులు ఉన్న రామాయణం. సీతగా బ్రతకాలనుకున్న ఈ తులసిని కంచాయి మొక్కను చేసిన రామాయణం. తులసి, ఆవ్ తులసి ఆవ్. ఏంటి మూత కళ్ళ బస్తాను? యా అల్లా, క్యా బాత్ హై తులసి, మాకే నీ మీద ఉన్న మొహబ్బత్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఏ देखो शर्त हमारा बच्चा के लिए समझा नहीं, मन की बिड्डा కోసం. తులసి, मन की బిడ్డ పేరు ఏం పెట్టినావు? देखो, ఆడు పుట్టింది ముగ్గురికి అయినా పేరు మాత్రం మంది ఉండాలి. मेरा बाप का नाम చిన్న మీరా, అచ్చా హైనా? ఓ రకో, దానికి పెట్టు. నీ మనవడికి ఏం పేరు పెట్టావు మూత కళ్ళ మస్తాను? క్యా మన్మడ్? నాకీ కూతురికి పెండ్లే కాలేదు, మన్మడ్ ఎట్లా వస్తాడు? పెళ్లి కాకముందే నీ కూతురికి కడుపొచ్చింది, అది తీసేయడానికి దాన్ని హాస్పిటల్లో చేర్చావు. నువ్వు షూ అన్నా నిజం అబద్ధం కాదులే. నా కొడుకు పేరేమిటని అడిగావు కదా, మరి నీ కూతురికి బిడ్డ పుడితే ఏం పేరు పెడతావు? చిన్న మీరానా, లేకపోతే నీ తాత పేరు పెద్ద మీరానా? ఎందుకు రా గావు కేకలేస్తావు? పంది కన్నట్టు నువ్వు కన్నావు కదరా నాలాంటి వాళ్ళ 4 ఆడపిల్లల్ని. వాళ్ళు నాలాగే తాళి పుట్టు లేకుండా తల్లులైనప్పుడు నా బాధ ఏమిటో నీకు తెలిసొస్తుందిరా. మీరు ముగ్గురు కలిసి కుక్కలై నా శరీరాన్ని ముట్టినా ఆ మలినం నా బిడ్డ కంటలేదురా. వీడు ఏ తప్పు చేయని ఈ తులసి రక్తాన్ని పంచుకొని పుట్టాడు. అందుకే వాణ్ణి అల్లా అంటాను, యేసుక్రీస్తు అంటాను, వెంకటేశ్వరారి పిలుచుకుంటాను. అది ఎవరన్నా కాదంటే చెప్పు దిసు కొడతాను. అరే భాయ్, విన్నారు కదా? అంతా విన్నాను. రాత్రికి పడతాం దాని భర్తం. అన్ని అంతస్తులు ఆ బిల్డింగ్ మీద నేను పెట్టుకున్న కోరికలు కూడా కొండెక్కిపోయాయి. భాగస్తులు తగాదా పడి బిల్డింగ్ పూర్తి కాకుండానే పని ఆపేశారు. భారత్, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి అలసిపోయాను. ఇక నా వల్ల కాదురా. నువ్వు అనుగ్రహిస్తే నాకు సత్యానికి కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగమే పోయి నేను బాధపడుతుంటే మీకు నేను ఏ విధంగా సహాయపడగలను చెప్పు. అది కాదురా, నీ పాటంటే పడి చచ్చిపోయే అమ్మాయి ఒకటి ఆ ఇంట్లో ఉంది. నువ్వు హాల్లో వచ్చి అలా నిలబడితే చాలు,
మనందరికీ ఉద్యోగాలు వస్తాయి. ప్లీజ్. ఓ భారత్, టీవీలో మీ పాటలు ఎన్నో చూశాను. ఆ ఒక్కొక్కటి 10 పెక్కుల కిక్కుతో సమానం. పాట విన్న ప్రతిరోజు మందు మానేసి ఆ కిక్కుతో నేను పిచ్చిదానైపోయేదాన్ని. మీరెక్కడుంటారో కనుక్కొని వచ్చి మీ కాళ్ళకు మొక్కుదామని చాలా సార్లు అనుకున్నా. వీలు కాల. ఏమిటలా చూస్తున్నారు? చెవుల పూలా? నాకెవరు పెట్టలా, నేనే పెట్టుకున్నాను. నా గెటప్ కి వాటికి మ్యాచ్ కాలేదు.